డెఫినెట్గా మేము చెప్పింది ఏంటంటే దీనికంటే తుమ్మనేటి దగ్గర కూడా ప్రయత్నం చేయాలి. అక్కడ మనం ఒప్పించేసి అక్కడి నుంచి తీసుకున్నట్టయితే మనకు ఒక లిఫ్ట్లే మనకి ఎల్లంపల్లి నీళ్లు పడతాయి. అక్కడ మనకి ఎన్ని నీళ్ళని రాని సరిపోని నీళ్ళు రావని తెలుసు, సిడబ్ల్యూసీ చెప్పింది. కానీ మనం 160 బదులు 100 వచ్చినా 80 వచ్చినా 60 వచ్చినా కూడా ఆ నుంచి తీసుకొని షార్ట్ ఫాలే మనం మేడిగడ్డ నుంచి తీసుకోవాలని చెప్పేసి మేము అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము చెప్పడం జరిగింది. అది ఆ విషయంగా మేము మీరు మరొక రాజకీయపరమైనటువంటి అంశం గురించి కూడా మాట్లాడారు. మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు రాసినటువంటి స్క్రిప్ట్ చదువుతున్నారు అన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడారు. దీని గురించి మీరేమంటారు? రాజకీయ నాయకులకు ఉన్న స్వేచ్ఛ మాకు ఉండదు. వారు ఇప్పుడు కొన్ని విషయాలు అదే ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి యొక్క సీఎంగా ఉన్నప్పుడు ఈ విషయంలోనే మేము ఒక రిపోర్ట్ రాసినాము. ఆ రిపోర్ట్ని వారు కమిటీని వేశారు. ఆ కమిటీలో 5 మెంబర్లు నేను ఒకరిని. మేము ఇచ్చిన రిపోర్ట్ని వారు ఖాతరు చేయకుండా వారు మేడిగడ్డ దగ్గర కట్టినని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. 4 రోజుల క్రితం కూడా, జస్ట్ ఈ రోజుకు 4 రోజుల క్రితం కూడా సీఎం గారు మా పేర్లని 5 పేర్లని, అందులో మన అనంతరాములు గారు, సీఎం చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, వెంకటరామారావు గారు, నేను శ్యాంప్రసాద్ రెడ్డి, ఈ 5 పేర్లను కూడా వారు చదివి వీళ్ళు నిష్ణాతులు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళు దేనికి ఆశించలేదు, అటువంటి వాళ్ళు ఇచ్చిన సలహాను ఆయన పాటించలేదు అన్నట్టుగా వారు చెప్పడం జరిగింది 4 రోజుల క్రితం. 4 రోజుల తర్వాత ఈరోజు మేము వీరికి సలహా ఇస్తే వారికి ఇలాంటి సలహాలు మేము ఎన్నో ఇచ్చినాము. కాబట్టి ఎన్నడూ కూడా వారు మా మీద అయితే ఎన్నడూ కేసీఆర్ గారు అయితే అంటే కేసీఆర్ మటుకు వారు సీఎంగా ఉన్నప్పుడు వారి వ్యతిరేకంగా మేము పేపర్లో కూడా వచ్చింది. ఆంధ్రజ్యోతిలో ఒక విషయంలో థర్డ్ పార్టీ ఒక విషయం మీ దృష్టిలో తీసుకొస్తున్నా. 3rd టీఎంసీ ఇప్పుడు 2 టీఎంసీలకు మొదలు డిజైన్ చేశారు మనం, ఇది మేడిగడ్డ దగ్గర నుంచి కన్నపల్లి నుంచి. ఆ 2 టీఎంసీల విషయంగానే ఆ రోజు 12 పంపులు ఏదో పెట్టడం జరిగింది. కానీ 3rd టీఎంసీ కూడా తీసుకోవాలి అనే ఉద్దేశం మీద ప్రభుత్వం ఆలోచించినప్పుడు మేము సివిల్ ప్రొవిజన్ వరకు పెట్టుకోండి, ఇప్పుడే మనకు పంపులు గిట్ల అవసరం లేదన్నాం. కానీ తర్వాత ప్రభుత్వం మీద టేకెన్ డెసిషన్ టు గో ఫర్ సివిల్ ప్రొవిజన్, అది పంప్స్ తీసుకున్నారు. దాని తర్వాత 40 కిలోమీటర్లు ప్రెషర్ మీద పెట్టాలని ప్రపోజల్ ఉన్నట్టుగా మాకు తెలిసింది. అరే ప్రెషర్ కనీసము పైపుల ద్వారా కాకుండా ఒక 12 పైపులు 3 మీటర్ డయావి 12 పైపులుని తీసుకెళ్లడం కంటే ఒక టన్నెల్ ద్వారా తీసుకుపోయినట్టయితే మనకు 8,000 కోట్లు మనకు ఆదా అవుతుందని చెప్పేసి ఆ రోజు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం, లెటర్ పెట్టినాం. మేము ప్రెస్కి ఇవ్వలేదు అది. కానీ మేము ఇచ్చిన 20 డేస్కు మరి సెక్రటేరియట్లో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎట్లా సంపాదించుకున్నారు ఆ లెటర్ని, వాళ్ళు హెడ్లైన్స్లు రావడం జరిగింది. ఏమని, తెలంగాణ విశ్రాంతి ఇంజన్ సంఘం వారు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పైప్ లైన్ ద్వారా కాకుండా టన్నల్ ద్వారా తీసుకెళ్ళినట్టయితే 8,000 కోట్లు ఆదా అవుతుందని వాళ్ళు 8,000 తాటకాయలంతా రాశారు, హెడ్లైన్స్ పెట్టారు. అప్పుడు మేము అనుకున్నాం ఇక ప్రతిపక్షాలు దీని మీద ఎంత గోల చేస్తాయి అనుకున్నాం. కానీ ఏ ఒక్క ప్రతిపక్షం కనీసం ఎవ్వరు కూడా దాని మీద స్పందించలేదు. వారం రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడడం జరిగింది. అంటే నేనేమంటున్నంటే, మేము ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మేము ఏదన్నా లెటర్స్ రాసినా అది పేపర్లో హెడ్లైన్స్ వచ్చినా కూడా కేసీఆర్ గారు ఎన్నడూ కూడా ఒక మాట అనలేదు. మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడి ఏమన్నారు, వీళ్ళు రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చారు కదా రిపోర్ట్, దాని గురించి మీరు పరిశీలించండి అని చెప్పి ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మాకు వచ్చిన ఆలోచన, ఆ రోజు మరి వారు మాకు ముద్ర ఏం వేయలేదు, మీరు కాంగ్రెస్ వాళ్ళను ఇంకెవరో వాళ్ళని ముద్ర వేయలేదు ఆ రోజున్న ప్రభుత్వం. కానీ నిన్న సీఎం గారు మాకు ఆ విధంగా అంటగడం చాలా మాకు బాధాకరం. అది కొంచెము సరే, ఇక వారికే వదిలేస్తున్నాం, దానికి మేము చెప్పేది ఏం లేదు. కాకపోతే మేము ఇప్పటి కూడా చెప్తున్నాం, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నిన్న మాకు మన ఇరిగేషన్ మంత్రి గారు కూడా నిన్న మాట్లాడడం జరిగింది నాతోని. వారికి చెప్పడం జరిగింది, మీరు ఎప్పుడు పిలిచినా మేము సహకరించడం సిద్ధం ఉన్నాము. ఇంకా దీని మీద మనం కలిసి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం. వారు అన్నారు మేము వస్తాం, మాట్లాడతాం, చేస్తాం. మేము సైట్లో ఉండి కూడా మేము పర్యవేక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము వాలంటీర్గా వస్తానని చెప్పినాం. కాబట్టి ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం. మేము ప్రభుత్వాన్ని మేము శాసించలేదు, ప్రభుత్వానికి విన్నవించుకున్నాం. అంత మాత్రాన మమ్మల్ని ఇక జైలుకి పంపాలి, చెర్లపల్లి జైలుకి పంపడానికి ఇదంతా అని అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం సర్వీస్లో ఎంతో నిష్ఠతో పనిచేసినాక ఇలాంటి అపవింద అనేది కొంచెం తట్టుకోలేకుంటున్నాం అంతే.
వారి విజ్ఞతగా వదిలేస్తాం. ఓకే సార్ లాస్ట్ ఒకటి చెప్పండి. ఇంత ఫ్లడ్డింగ్ వచ్చే సమయంలో ఏదైతే వర్షాభావ పరిస్థితులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో, ఇలాంటి సందర్భంలో మేడిగడ్డ వద్ద ప్రజెంట్ ఎన్ని క్యూసెక్కులు నీరు వెళ్తా ఉంది, ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా? అంటే ఇప్పుడు మనకు మొన్నటికి ఈ రోజుకి తగ్గుతూ ఉన్నది కదా, కనీసం మనం దాన్ని మనం లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా ప్రభుత్వం నుంచి ఎవరైనా వెళ్ళి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకుండా మినిస్టర్ వెళ్ళి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని కలిసి వివరించి ఇమ్మీడియట్గా ఇక్కడ ఇట్లా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం, దీని మీద మీరు స్పందించండి అని వాళ్ళ మీద పొలిటికల్ ప్రెషర్ కూడా రావాలి. అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ ఏది కాదు, మిగతా అన్ని పార్టీలు కూడా. ఇప్పుడు సెంట్రల్లో ఉన్న ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్నది, సెంట్రల్లో బీజేపీ ఉన్నది, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ మిగతా పార్టీలన్నీ కూడా సహకరించి ప్రెషర్ తీసుకొచ్చేసి ఎందుకంటే వాళ్ళు ఒక మాట అన్నారు కాబట్టి మేమేమంటున్నామంటే మేము ఇక్కడ మాకు డాక్టర్ బాబురావు గారని వారు ఇండియా లెవెల్లోని సాయిల్ మెకానిక్స్లో అథారిటీ, ఆయన యొక్క అభిప్రాయం కూడా తీసుకుంటే ఆయన యూ హావ్ టేకెన్ ఏ రైట్ డెసిషన్ ఈ రైట్ టైం అని వారు చెప్పడం జరిగింది. ఇవన్నీ వారికి చెప్పిన తర్వాత కాబట్టి మన దగ్గర నిష్ణాతులు ఉన్నారు, ఇంకా బయట నుంచి అవసరం లేదు. ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో కూడా గవర్నమెంట్ ఒకసారి పిలిచి రిటైర్డ్ ఇంజనీర్స్తో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మాట్లాడేసి మనం ఏం చేయాలి ఈ విషయంలో అట్లా కూడా తెలుసుకోవచ్చు.